హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. మీరా లక్ష్మి గారు రాసిన 'తెల్ల గులాబీ' నవల 6వ భాగం. కల్పనకి అప్పుడే పెళ్ళా? అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడే పెళ్ళా అంటే చిన్నపిల్లేంటి? వాళ్ళ సంబంధాన్ని తలదన్నే సంబంధాన్ని నీకు కుదురుస్తాను. ఆ కల్పనకి కళ్ళు నెత్తి మీదకొచ్చాయట. ఆవిడికి కల్పనకి అంత గొప్ప సంబంధం కుదరటం అసందర్భంగా అనిపించింది. ఎంతలో ఉండేవాళ్ళు అంతలోనే ఉండాలని అభిప్రాయం ఆవిడది. తను కాదన్న వ్యక్తి నీ లెక్కేంటి అన్నట్టు దర్జాగా ధైర్యంగా నిలబడటం ఆవిడ సహించలేకపోతుంది. మమ్మీ, నువ్వు అలాంటి ప్రయత్నాలేమీ చేయొద్దు. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఆ తర్వాత నీ ఇష్టం ఖచ్చితంగా చెప్పేశాడు. ఏ, ఎందుకు చేసుకో? ఆవిడ అనుమానంగా చూసింది. ఇప్పుడే నాకు ఇష్టం లేదు. నేను చేసుకోదలిచినప్పుడు నీకు చెప్తాలే అనేసి వెళ్ళిపోయాడు. అయినా జగదంబ తన ప్రయత్నాలు మానదలుచుకోలేదు. గోపి మాటల్ని చిన్నపిల్లల మాట కింద కొట్టిపారేసింది. కల్పన ఓ షాపులోకి వెళ్ళటం చూసిన గోపి బైక్ ఆపి ఆ షాపులోకి వెళ్ళాడు. గోపిని చూసినా చూడనట్టే ముఖం తిప్పుకొని హుషారుగా షాపింగ్ చేయటంలో నిమగ్నమైంది. గోపి కల్పన తనని చూడలేదనే అనుకున్నాడు. కల్పన కోపం తన మీద ఇన్నాళ్ళు ఉండదని గోపి అభిప్రాయం. అందుకే ఎప్పటి స్నేహభావంతో కల్పన దగ్గరికెళ్ళి కల్పన అని పిలిచాడు. కల్పన తల తిప్పి ఓ నువ్వా అన్నట్టు కనుబొమ్మలతోనే ప్రశ్నించి మళ్ళీ అటు తిరిగిపోయింది. కల్పన అలకకి గోపి మనసులోనే నవ్వుకున్నాడు. తను కల్పన ఎన్నోసార్లు దెబ్బలాడుకున్నారు. మళ్ళీ 2 రోజులకే ఆ కోపం మర్చిపోయి మాట్లాడుకునేవారు. కల్పనకి చాలా కోపం వచ్చిందన్నమాట. పెళ్లి చేసుకుంటుందిగా, పెద్దదాన్ని అయిపోయాననుకుంటుందేమో. ఎంత గొప్పదైనా తనకన్నా పెద్దది కాదు కదా. కల్పన, నీతో మాట్లాడాలి. అదిగో నా బైక్, అక్కడుంటాను, త్వరగా పని చూసుకొనొచ్చి మెల్లగా అన్నాడు కల్పనని ఆనుకునేంత దగ్గరగా నిలబడి. నాకు చాలా పనుంది, నాకు కుదరదు తల తిప్పకుండానే అంది విసుగ్గా. కల్పన చప్పున కల్పన చెయ్యి పట్టుకున్నాడు. అర్జెంటు పనుంటే నేను దిగపెడతాలి, రా త్వరగా. అది వరకటి చనువు అధికారంతోనే అన్నాడు. కల్పన చేయి విడిపించుకుంటూ చిరాగ్గా చూసింది. పరాయి వాళ్ల వెంట తిరిగే అలవాటు నాకు లేదు, నువ్వెళ్ళొచ్చు. ఓహో, అంత పెద్దదానివైపోయావా? గోపికి చాలా చిరాకేసింది. గొప్పదాన్ని అవబోతున్నాను, విన్నాను. విష్ యు గుడ్ లక్. గోపి మనస్ఫూర్తిగానే అన్న కల్పనకి కోపం వచ్చింది. విసురుగా బయటకొచ్చేసింది. కల్పన వెనకాల గోపి వచ్చాడు. కల్పన ఆగు అన్నాడు. కల్పన చుర్రుమన్నట్టు చూసింది. కల్పన అంటే ఇప్పటికైనా అర్థమైందా? ముందు ముందు ఇంకా అర్థమవుతుంది. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడక మానవు. విసురుగా వెళ్ళిపోయింది. గోపి తెల్లబోయినట్టు చూశాడు. కల్పన అది వరకు కోపం వేరు, ఈ కోపం వేరుగా అనిపించింది. కల్పన గొప్పవాణ్ణి చేసుకుంటున్నందుకు తను ఈర్ష్య పడినప్పుడు కల్పనకి తన మీద ఎందుకు ఇంత కోపమో అతనికి అర్థం కాలేదు. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపి మద్రాసు వెళ్ళాడు. సిటీకి దూరంగా 5 ఎకరాలు తీసుకోవటానికి నిర్ణయించుకున్నాడు. రావుగారు తొందరపడొద్దని, దానిలో ఉండే సాధక బాధకాలు నీకు తెలియవని ఎంతో నచ్చజెప్పి చూశాడు. తండ్రి మాటలు గోపి చెవికి ఎక్కలేదు. తను చేసే పని మీద తండ్రికి నమ్మకం లేక అలా చెప్తున్నాడనుకున్నాడు. గోపి, బిజినెస్ విషయంలో అందులో నలుగురితో చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మరీ చేయాలి. ఏ పని చేసినా ఎంతటి స్నేహాలు ఈ డబ్బు దగ్గర బెడిసి కొడతాయి. ఒకవేళ నిన్ను ఆకాశానికి ఎత్తిన వాళ్ళు అదే రేపు నువ్వు డబ్బు అడిగితే? నా మీదే మీకు నమ్మకం లేనప్పుడు నా ఫ్రెండ్ మీద మీకు నమ్మకం ఉంటుందని నేను అనుకోలేదు. డబ్బు అప్పుగా ఇవ్వమన్నాను, కావాలంటే వడ్డీ కట్టుకోండి మధ్యలోనే అన్నాడు. కొడుకు మాటలకి ఆయనకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. తను అప్పుగా ఇవ్వాలట, కావాలంటే వడ్డీ కట్టుకోవాలట. ఒక్కగానొక్క కొడుకు, బంగారం లాంటి కొడుకు. ఆయన విరక్తిగా నవ్వుకున్నాడు. గోపి ఇక మారడు, ఆ మార్పు తను చూడడు అనుకున్నారాయన. కానీ అక్కడే అనుకోని సంఘటన జరిగింది. గోపి ఇంక మర్నాడు వచ్చేస్తాడనగా రూప కనిపించింది. రూప, మీరు ఈ ఊళ్ళో ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును గోపి, నువ్వెప్పుడొచ్చావు? గోపిని చూడగానే ఆప్తుల్ని చూసినట్టుగా అనిపించింది. పని మీద వచ్చాను. వారం రోజులైంది, రేపు వెళ్ళిపోతాను. అమ్మగారు ఎలా ఉన్నారు? రూప ముఖం దిగులుతో నిండిపోయింది. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్న అమ్మ ఎలా ఉందని చెప్పను గోపి. మాకు అమ్ముంది అన్న సంతోషం, ధైర్యం అంతే.
రూప కళ్ళల్లోంచి నీళ్లు జారాయి. గోపి కళ్ళ ముందు ఆ రోజు పుత్రశోకంతో గుండెలు బాదుకుంటూ ఏడ్చి స్పృహ తప్పి పడిపోయిన ఆవిడ కళ్ళ ముందు మెదిలింది. ఆ దృశ్యం అతని మనసులోంచి చెదిరిపోలేదు. అతను గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. బాధపడకు రూపా. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఆవిడ బాధ తీర్చలేనిది. కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. జగన్నాథం చావుకి కారకులైన వాళ్ళు శిక్ష అనుభవించారు. గోపి రూప బుగ్గల మీద జారిన కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో చెప్పబోయింది. రూప, మీ అతి మంచితనాలేవి మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చాయి. ఆ ఊరు నుండి తరిమి తరిమి కొట్టాయి. మీ మంచితనం మీ అన్నయ్యని ఏం చేసింది? రాక్షసిలా మింగింది. అతను కోపంతో పళ్ళు బిగవనన్నాడు. అన్యాయం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదు రూప. తగిన బుద్ధి చెప్పాలి. మీరు పారిపోయి వచ్చారు, కానీ నేను తగిన శాస్తే చేశాను. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పటి వరకు శిక్ష అనుభవిస్తోంది. అదోలా నవ్వాడు. గోపి, నువ్వేం మారలేదన్నమాట, బాధ నిండిన స్వరంతో అంది. కళ్యాణ్ చెప్పాడు. అమ్మతో ఊపిరి సలపక కనీసం నీకు ఉత్తరం కూడా రాయలేకపోయాను. ఇప్పటికీ అంటున్నావు. ఆ కోపమే పెట్టుకున్నావా? కోపమా? బాధ? ఏం నీకు బాధ లేదా? అప్పుడే ఆ సంఘటనని మర్చిపోయావా? అసహనంగా అడిగాడు. అంటే నీకు అసలు సంగతులు ఇప్పటికీ తెలియదన్నమాట. కరుణ. అతను ముఖం తిప్పుకున్నాడు. కళ్యాణ్ ఈ మధ్య కనిపించాడా? వాడి ఉపన్యాసాలు వినటం లేదని అడిగాడు. దీన్ని బట్టి నువ్వేం మారలేదని తెలుస్తోంది గోపి. ఎంత మంచితనం ఉన్నా, నువ్వెంత నికార్సు మనిషివైనా అన్నిట్లోనూ నిదానం ఉండాలి గోపి. తొందరపాటు మంచిది కాదు. మా అన్నయ్య ఎలాగో నువ్వు అలాగే. నిన్ను చూడగానే ఆప్తుల్ని చూసినట్టు అనిపించింది. ఇలా అడిగానని ఏమీ అనుకోకు. మళ్ళీ కరుణ కనపడిందా? రూపా, నీకున్న సహనం నాకు లేదు. అన్యాయాన్ని నేను సహించలేను. ఆ మహాతల్లి పేరెత్తకు. నువ్వు పొరపడ్డావని బాగా తెలుస్తుంది. అన్నయ్య ఆత్మహత్య చేసుకోలేదు. ప్రమాదవశాత్తు వాడి ఆయుర్దాయం తీరిపోయి వెళ్ళిపోయాడు. గోపి రూప కళ్ళల్లోకి చూశాడు. రూప గోపిని ఇంటికి తీసుకెళ్ళింది. రూప తల్లి గోపిని చూడగానే కొడుకుని తలుచుకుని ఏడ్చింది. తర్వాత రూప గోపిని ముందు గదిలోకి తీసుకొచ్చి అన్నీ చెప్పింది. గోపి తెల్లబోయి వింటున్నాడు. అవును గోపి, అందరూ ఏదో చెప్పగా అమ్మ కూడా ఆ బాధలో అలాగే అనుకుంది. తర్వాత చెప్తే అర్థం చేసుకుంది. పూర్వకాలం మనిషి, చెప్తే ఆవిడైనా అర్థం చేసుకుంది. కళ్యాణ్ ఏం చెప్పబోయినా నువ్వు వినిపించుకోలేదన్నాడు. కరుణ తండ్రి కోపిష్టివాడని, కాలేజీ మాన్పించేశాడని తెలిసి బాధపడ్డాను. మనం తొందరపాటులో చేసిన పని ఎదుటివారికి శాపం కాకూడదు గోపి. దేవుడు కరుణిస్తే అన్నయ్యే కరుణకి క్షమాపణ చెప్పేవాడు. ఇంత రభసే జరగకపోనేమో. ఆ దేవుడికి దయలేదు, బాధగా అంది. గోపి తల తిరిగిపోతుంది. తనకే కాకుండా ఒకరికి అన్యాయం జరుగుతుంటే ఎలా సహించలేడో, తన వల్ల మరొకరికి అన్యాయం జరిగినా భరించలేడు గోపి. ఇప్పుడు రూప చెప్పిందంతా వింటుంటే గోపికి చాలా బాధగా అనిపించింది. జగన్నాథం చాలా మంచివాడు, అమాయకుడు కూడా. ఎవరైనా తిట్టినా తల వంచుకుని వచ్చే రకం. అలాంటివాడు అన్యాయంగా బలైపోయాడని బాధపడ్డాడే కాని కళ్యాణి ఎప్పుడూ సర్దుకోమని, గొడవలంటే భయపడేవాడని వాడి మాటలు వినిపించుకోలేదు. ఎందుకిలా జరిగింది? తనింత పొరపాటు పడ్డాడు? గోపికి ఆనాటి సంగతులు కళ్ల ముందు మెదిలాయి. జగన్నాథం చాలా మంచివాడు, ఎంతో అమాయకుడు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాడు. తన జోలికి ఎవరైనా వచ్చినా పట్టించుకునేవాడు కాదు. దానికి సాయం మొహమాటస్తుడు. ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే 10 సార్లు మనసులోనే మననం చేసుకుని మరీ చెప్పేవాడు. స్నేహితులు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆటలు పట్టించేవారు ఉన్నారు. తనని అర్థం చేసుకున్న వాళ్ళని ఎంత గౌరవించేవాడో, తనని ఆట పట్టించేవారిని కూడా అంత గౌరవించేవాడు. గోపి అప్పుడప్పుడు మందలించేవాడు. మరీ అంత పిరికితనం ఏమిట్రా, చెడామడా అనేక, ఏం పీక నొక్కేస్తారా అనేవాడు. పోనిద్దు అనేవాడంతే. స్టూడెంట్స్ అమ్మాయిల్ని ఏడిపిస్తే మనసులోనే బాధపడేవాడు. ఎందుకలా ఏడిపిస్తారని చెప్దామనిపించినా చెప్పలేకపోయేవాడు. జగన్నాథం అమాయకత్వం చూసి కాస్త చురుకుపాలు ఎక్కువ ఉన్న అమ్మాయిలు జగన్నాథం వినేలా విమర్శించటం, అప్పుడప్పుడు ఆట పట్టించటం చేసేవారు. జగన్నాథం ఆ మాటలు చేష్టల్ని పట్టించుకునేవాడు కాదు. ఆ రోజు రాధాకృష్ణ అనే అతను జగన్నాథాన్ని కరుణ రావటం చూసి, జగ్గు, ఈ నోట్సు కరుణ బ్యాగ్లో నువ్వు పెట్టాలి.
క్లాసులో దాన్ని నేను తెస్తాను అన్నాడు. జగన్నాథం ఒప్పుకోలేదు. కరుణ బుక్కు, పెన్ను వాళ్ళు ఎలా కాజేశారో తను మర్యాదగా ఇవ్వటమే కాబట్టి తప్పనిసరిగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకోలేదు. ఇది కొంతమంది ఫ్రెండ్స్‌కి చేతకానితనంగా అనిపించేది. జగన్నాథాన్ని ఎంత రెచ్చగొట్టాలని చూసినా లాభం లేకపోయేది. కరుణ ఆ సంవత్సరం కాలేజీలో చేరింది. చదువుకొని గట్టెక్కాలనే పట్టుదలే గాని ఉన్న విషయాల గురించి ఆలోచించేది కాదు. అందరిలోకి కొత్తగా చేరిన కరుణ మీద జగన్నాథానికి గౌరవభావం కలిగింది. ఎవరి జోలికి వెళ్ళదు. తన జోలికి ఎవరినీ రానీయదు. అందరూ ఇలా ఎందుకుండరో, ఇలాగే ఉంటే గొడవలు ఎందుకొస్తాయి అనుకునేవాడు. ఆడపిల్లల్ని ఏడిపించే గ్యాంగులో జగన్నాథం ఒక్కడే బుద్ధిమంతుడని కరుణకి తెలియదు. ఎవర్నీ పట్టించుకోనంటే జగన్నాథాన్ని పట్టించుకోలేదు. ఎవరు ఎలా విమర్శించినా పట్టించుకునేది కాదు. దగ్గరకొస్తే మాత్రం తగిన జవాబు చెప్పేది. కరుణకి గర్వం అన్న బిరుదొచ్చింది. పనిలేని వాళ్ళు ఏమైనా అనుకోని అన్నట్టు కరుణ పట్టించుకునేది కాదు. తనతో మర్యాదగా మాట్లాడిన వాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడేది. ఇది గ్రహించిన కొందరు దీన్ని ఆసరా చేసుకుని చిన్న చిన్న పందాలు కాసి జగన్నాథాన్ని 2-3 సార్లు కరుణతో మాట్లాడించారు. ఓసారి ఒకరు కరుణ నోట్బుక్ మాయం చేసి అది జగన్నాథం ద్వారా ఇప్పించారు. అలాగే ఓసారి పెన్ను. కరుణ అంటే గౌరవం, అదో రకమైన అభిమానం ఉన్న జగన్నాథం ఇదేం చెడ్డ పని కాదు. కరుణ మంచిగా ఉన్న వాళ్ళని గౌరవించేదే కాని హేళన చేయదు. ఈ పందాలు కాసిన వాళ్ళు ఈ మాత్రం చేయకపోతే అల్లరే ప్రధానంగా పెట్టుకున్న ఫ్రెండ్స్ వేరే పందాలు కాసి తనని చంపుకు తింటారు అనుకొని, కరుణ గారు, ఈ నోట్బుక్ మీదేనా, ఈ పెన్ను మీదేనా అని మర్యాదగా ఇచ్చేయటమే కదా అనుకుని ఒప్పుకున్నాడు. అంతవరకు మర్యాదగానే జరిగింది. ఆ తర్వాత కరుణ గురించి విమర్శించటం మొదలుపెట్టారు. కరుణకి కోపం వచ్చినా నిగ్రహించుకుంది. ఎవరితోటి మాట్లాడని జగన్నాథం కరుణతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడంటే అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. మిగతా అమ్మాయిలు గుసగుసలాడుకున్నారు. గోపికి టైఫాయిడ్ వచ్చి కొన్నాళ్ల తర్వాత కాలేజీకి వచ్చిన గోపికి ఈ శుభవార్త చెవిని వేశారు. కానీ కరుణకి చాలా నిర్లక్ష్యం. ఏమవుతుందో అన్నారు. తన గురించి, కరుణ గురించి ఇన్ని ఊహాగానాలు చేస్తున్నారని జగన్నాథం గ్రహించుకోలేకపోయాడు. కొంతమందికి ఏదో ఒక వింత జరుగుతుంటే గాని తోచదు. ఆ రోజు రాధాకృష్ణ అనే అతను జగన్నాథాన్ని కరుణ రావటం చూసి, జగ్గు, ఈ నోట్సు కరుణ బ్యాగ్లో నువ్వు పెట్టాలి. క్లాసులో దాన్ని నేను తెస్తాను అన్నాడు. జగన్నాథం ఒప్పుకోలేదు. కరుణ బుక్కు, పెన్ను వాళ్ళు ఎలా కాజేశారో తను మర్యాదగా ఇవ్వటమే కాబట్టి తప్పనిసరిగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకోలేదు. నీకేం చెడ్డ పేరు రాదులే, కరుణకి నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు. అవును జగ్గు, మిగతా వాళ్ళు అన్నారు. అయినా జగన్నాథం ఒప్పుకోలేదు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, నన్ను వదిలేయండి. బ్రతిమాలే ధోరణిలో మృదువుగా వాళ్ళు కూడా ఏమీ అనుకోకూడదని చెప్పాడు. పిరిగ్గొడ్డు అన్నారు. అయినా జగన్నాథం వినిపించుకోలేదు. కాసేపు అనుకుని వాళ్లే సర్దుకుంటారనుకున్నాడు. కానీ వాళ్ళు సర్దుకోలేదు. కరుణ తల వంచుకొని వస్తుంది. ఒకరినొకరు కళ్లతోనే మాట్లాడుకున్నారు. ఇంకా స్టూడెంట్స్ అప్పుడప్పుడే వస్తున్నారు. జగన్నాథం 4 అడుగులు వేశాడు. ఫ్రెండ్స్ జగన్నాథానికి ఇటు అటు వచ్చి జగన్నాథంతో వాళ్ళు 4 అడుగులు వేసినట్టే వేసి కరుణ అటుకేసి వచ్చేసరికి జగన్నాథానికి తెలియకుండానే కరుణ ముందు పడేలా చాలా తెలివితేటలుగా జగన్నాథం తూలిపడ్డాడేమో అనుకునేలా తోశారు. జగన్నాథం కరుణ మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో నిలదొక్కున్నాడు. అసలు తను ఎలా తూలిపడ్డాడో గ్రహించుకునే లోపలే జగన్నాథం చెంప చెళ్ళుమంది. జాగ్రత్త, కాస్త కళ్ళు తెరుచుకున్నాడు అనేసి వెళ్ళిపోయింది. అప్పుడే గోపి చూశాడు. ఏం తెలియనట్టు ఫ్రెండ్స్ ఏమైందంటూ వచ్చారు. గోపి కూడా వచ్చాడు. జగన్నాథం కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి. చాలా సిగ్గుపడ్డాడు. కరుణ ఏమనుకుంటుందోనని బాధపడ్డాడు. మొదటిసారిగా ఫ్రెండ్స్ మీద మనసులో కోపం వచ్చింది. ఈ చేసింది మీరే కదూ అన్నట్టు వాళ్ళకేసి చూశాడు. వాళ్ళు ఇదేం గ్రహించినట్టు కరుణకి ఇంత పొగరా? పొరపాటున జారిపడితే చెంప అదరగొడుతుందా? కోపంగా అన్నారు. జగన్నాథం ఏం చెప్పబోయినా చెప్పనీయలేదు. వినిపించుకోలేదు. ఎందుకంత భయపడతావు? తలకొట్టి మొలేస్తుందా? ఊరుకోవడానికి వీల్లేదు. వాళ్ళు పౌరుషం మాటల్లో చూపించారే గాని అడుగు ముందుకు వేయలేదు. జగన్నాథం అమాయకత్వం, మంచితనం తెలిసిన గోపి ఆడపిల్లల జోలికే వెళ్ళని జగన్నాథం కరుణని ప్రేమించాడని విన్న గోపి జగన్నాథం పొరపాటున కాలు జారి తన మీద పడినంత మాత్రాన అంతమందిలో కరుణ జగన్నాథాన్ని చెంపదిరిపోయేలా కొడుతుందా అని అన్యాయం సహించలేని గోపి ఆగ్రహంగా వెళ్లి కరుణని చెడామడా దులిపేశాడు.
మాటలు జాగ్రత్తగా రాని, నా జోలికి ఎవరొచ్చినా ఊరుకోను అంతకన్నా కోపంగా అంది. ఏం చేస్తావేం? రెట్టించిన ఆగ్రహంతో అన్నాడు. ఏం చేస్తానో చూసావుగా, వచ్చి జగన్నాథానికి సారీ చెప్పు అన్నాడు. నేనేం తప్పు చేశానని సారీ చెప్పాలి అంది. అందరూ దూరం నుండి కుతూహలంగా చూస్తున్నారు. జగన్నాథం వెళ్ళి గోపికి చెబుదామన్నా ఉన్నవాళ్ళతన్ని కదలనీయలేదు. మిగతా అమ్మాయిలు చూస్తూ నుంచున్నారే కానీ కరుణకి సపోర్టుగా ఎవరూ కలగజేసుకోలేదు. తర్వాత మాత్రం అసలేం జరిగింది? మా బాగా చేసావు, మా బాగా అన్నావు, అప్పుడొస్తే నీ మూడు కాస్త పాడవుతుందని మేం కలగజేసుకోలేదు అన్నారు. కరుణకి చిరాకేసింది. వాళ్ళంతా ఒక్క మాట మీదున్నారు. తప్పు వాళ్లదే అయినా తమలో ఆ ఐకమత్యం లేదు అనుకొని వెళ్ళి తన జాగాలో కూర్చుంది. జగన్నాథం తలనొప్పని ఇంటికెళ్ళిపోయాడు. అన్నగారు అదోలా ఉండటం చూసి రూప ఎన్నోసార్లు అడగ్గా జరిగింది చెప్పాడు. పోనీలే, జరిగిపోయిన దానికి ఏం చేస్తావు? బాధపడకు అంది. అయినా అతని బాధ తగ్గలేదు. 4 రోజులు గడిచిపోయాయి. జగన్నాథం వీలు చూసుకుని కరుణకి క్షమాపణ చెప్పాలనుకున్నాడు. కరుణ తనని చూస్తూనే ముఖం తిప్పుకోవటంతో చెప్పలేకపోయాడు. కరుణ మీద గౌరవం ఉన్న జగన్నాథం, కరుణ అందరిలాంటిది కాదు అనుకున్న జగన్నాథం, కరుణ ఏమనుకుందో, ఎంత బాధపడిందో అని బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. రూప ప్రతిదానికి అలా బాధపడకూడదని, ఇలా అయితే జీవితంలో ఎలా తట్టుకొని నిలబడతావు? కరుణ ఒక్కరితి ఉన్నప్పుడు సారీ చెప్పు అని కూడా అంది. అవును, కరుణతో మాట్లాడే వరకు నాకు కుదురుండదు అన్నాడు. ఆ పూట అన్యమనస్కంగా ఉన్న జగన్నాథం పరగ్గా నడుస్తున్నాడు. అలా నడుస్తున్న జగన్నాథం రోడ్డు దాటుతూ ఆటోని తప్పించుకోబోయి లారీ కింద పడిపోయాడు. మర్నాడు పెద్ద పుకారు. జగన్నాథం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లిన రూప, ఆమె తల్లి గుండెలు బాదుకుంటూ వచ్చారు. అది పెద్ద సంచలనం అయిపోయింది. ఆ ఊళ్ళో ఉండలేక ఆవిడ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయింది. 5 అమ్మాయిల తర్వాత పుట్టిన కొడుకు, అపురూపంగా పెంచుకుంది. ఆవిడ ఈ బాధకి తట్టుకోలేకపోయింది. గోపి కరుణని వదిలిపెట్టదలుచుకోలేదు. మిగతా ఫ్రెండ్స్ గోపిని కాకాపట్టే వాళ్ళంతా గోపిని ఇంకా రెచ్చగొట్టారు. కళ్యాణ్ గోపికి జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని అలా అల్లరి పెట్టకూడదని ఎంత చెప్పినా వినలేదు. జగన్నాథం, నీలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళు అలా ఎగిరిపడుతున్నారు. స్నేహితుడు ఒక ఆడపిల్ల మూలంగా ఆత్మహత్య చేసుకుంటే నీకు పౌరుషం కలగటం లేదా? బాధ అనిపించటం లేదా అన్నాడు. ఎంతో ధైర్యం కల కరుణ కూడా తన మీద వచ్చిన పుకార్లకి, వాళ్ళు చేసే గొడవకి తట్టుకోలేకపోయింది. గోపి వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎంత విమర్శించినా, ఎంత యాగి చేసినా చదువుకోవాలని గుండె గట్టిపరుచుకుని వచ్చేది. కాలేజీ గోడల నిండా తన గురించే, అయినా తలెత్తేది కాదు. ఈ గొడవలు ఎలాగో రామశాస్త్రికి తెలిసాయి. కాలేజీకి వెడితే కాళ్ళు విరగ్గొడతానన్నాడు. ఆయన మొండిగటం, పట్టిన పట్టు విడవడు. కరుణ కాలేజీ మానేశాక మిత్ర బృందం శాంతించారు. కళ్యాణ్ పాపం అనుకున్నాడు. గోపి తప్పి చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే అన్నాడు. కళ్యాణ్ ఓసారి కనిపించినప్పుడు రూపకి జరిగింది చెప్పాడు. రూప చాలా బాధపడింది. గోపి చాలా బాధపడ్డాడు. జగన్నాథం ఏం చెప్పబోయినా తను వినిపించుకోలేదు. ఫ్రెండ్స్ వినిపించుకోనీయలేదు. వాళ్ల కుతూహలం కొద్దీ తనను రెచ్చగొట్టారు. జగన్నాథం అమాయకత్వం తనకి తెలుసు కాబట్టి అదే అయి ఉంటుందనుకున్నాడు. అంత మంచివాడి చావుకి కారకురాలైన కరుణకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తెలిసి రావాలనుకున్నాడు. అందుకే కనపడిన చోటల్లా తరిమి తరిమి వెళ్ళగొట్టాడు. తాను అన్యాయంగా కరుణని బాధించాడు అని మదనపడ్డాడు. ఆ ఆదివారం సులోచన బలవంతంగా కరుణని రాముని భోజనానికి తీసుకొచ్చింది. కరుణ ఎలాగైనా తప్పించుకుందామనుకుంది. కానీ సులోచన వదిలిపెట్టలేదు. ఆపదలో ఆదుకోలేని స్నేహం ఏ స్నేహం కరుణ? నా దగ్గరే నీకింత మొహమాటమా? నీ బాధను నేను పూర్తిగా పోగొట్టలేను. కనీసం ఆ బాధని కొంచెమైనా మరిపించలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. అదేం మాట సులోచన? మీరిద్దరూ చేసిన సహాయం, చూపిన ఆదరణ నేను మర్చిపోలేను. మీ ఇద్దరి రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది. ఆ టైంలో మీరే ఆదుకోకపోతే నేను చచ్చిపోయేదాన్ని. ఏం మాటలు కరుణ? ఓదార్పుగా కరుణ భుజం మీద చేయి వేస్తూ అంది. ఏదైనా బాధ వస్తే అలా అనిపించటం సహజమే. కానీ చచ్చిపోతామా? అన్ని సమస్యల్ని ఎంతో ధైర్యంతో, సహనంతో ఎదుర్కొన్నదానివి ఇంత బేలగా అయిపోవటమా? ఒక రకంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలనే అనుకోవాలి. దాన్ని అదృష్టం ఎలా అనుకుంటావు సులోచన? కట్టుకున్న భర్త అలా చేసి, కన్న కూతురు బ్రతుకు నడిపజారు పాలై కృంగిపోతుంటే, ఆఖరికి
ఆఖరికి రాము కూడా ఎదురు తిరిగి ఒక్కసారిగా తెగించేసరికి వాడి ప్రవర్తన చూసి అమ్మ గుండెలు ఎంత పగిలిపోయాయో నాకే తెలుసు సులోచన. ఆఖరిసారి మందు తీసుకొని రాకుండా ఎంత నిర్లక్ష్యంగా పొగరుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ రమ్మంటే వస్తుందా? నాకు అదే అర్థం కావటం లేదు కరుణ. నువ్వంటే ఎంత గౌరవంగా ఉండేవాడు. అప్పుడప్పుడు అలిగిన తర్వాత చాలా బాధపడేవాడు. దుష్ట శక్తులు ఆవహిస్తే ఆప్తుల్ని కూడా శత్రువుల్లాగా కనిపిస్తారు. నన్ను కబళించాల్సిన విషపు గాలిని నేను తప్పించుకున్నానని సంబరపడ్డాను. కాని అదే గాలి వాడిని చుట్టుముట్టి ఇంత వాణ్ణి చేస్తుందని, ఆఖరి దశలో అమ్మకి అంత బాధని కలగజేస్తుందని తెలుసుకోలేకపోయాను. అన్ని ఒడిదుడుకులకు తట్టుకుని మా ఇద్దరి కోసం ప్రాణాలు నిలుపుకోవాలని పోరాడిన అమ్మ ఆఖరికి జీవితం అంటే విరక్తి పుట్టి చావు కోసం ఎదురు చూసింది. బయట ఎంత కష్టపడినా, ఎన్ని సమస్యల్ని ఎదుర్కొన్నా ఇంటికి వచ్చేసరికి కరుణ, టీ తీసుకున్నావా? అన్నం తిను అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగేది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు అడుగుతారు? ఇక మాకు పెద్ద దిక్కేది? ఇంట్లోకెళ్ళి అటు చూడాలంటేనే కరుణ ఇంకా నిగ్రహించుకోలేకపోయింది. ఎన్నాళ్ళుగానో పేరుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. కరుణ సులోచన చప్పున కరుణని దగ్గరికి తీసుకుంది. కరుణ, ఊరుకో. నిజమే, ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఇంటికి రాగానే అమ్మ ఆప్యాయంగా పలకరిస్తే సమస్త బాధల్ని మర్చిపోవచ్చు. నా మీద అమ్మ అలిగి వెళ్ళినా 4 రోజులకే తిరిగి వచ్చేస్తుంది. తల్లి ప్రేమ అంత మహత్తరమైంది కరుణ. అమ్మ మీకు అమ్మే. అమ్మ ఏమీ అనుకోదు. నా కోసమైనా కొన్నాళ్ళు ఇక్కడ ఉండలేవా? నీకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోదువు గాని నేను బలవంత పెట్టను. నాకిక్కడ ఇబ్బంది ఏంటి సులోచన? భయపడి ఆ ఇంట్లోంచి ఎన్నాళ్ళు పారిపోగలను? రాము మనసులో ఏముందో ఏమీ తెలియదు. చాలా మౌనంగా ఉంటాడు. కళ్ళు తుడుచుకుంది. శుభ చేసిన పని రాము మీద అంత ప్రభావం చూపించిందంటావా? మొదట్లో తిక్కకి అదే కారణమైనా చెప్పానుగా. నన్ను వదిలింది అనుకున్న శని వాణ్ణి పట్టుకుంది. ఎప్పటికప్పుడే వాడి ప్రవర్తనకి అమ్మ గుండెలు ఆగిపోతాయి అనిపించేది. ఏదైనా ఆ ఇంట్లో ఒక అధ్యాయం ముగిసింది. అది మహాసముద్రమంత అశాంతిని మిగిల్చి మరీ ముగిసింది. మగపిల్లాడని వాడి మీద చాలా ఆశలు పెట్టుకుని జీవించింది. ఆఖరికి వాడి జీవితం ఏ విధంగా బాట ఏర్పరచుకుంటుందో నిర్లిప్తంగా అంది. తల్లిని తలుచుకుని హృదయ విదారకంగా కరుణ ఏడుస్తున్నప్పుడే గోపి వచ్చినంత నిశ్శబ్దంగానూ వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి కరుణ, సులోచనల సంభాషణ వినిపిస్తుంది. లోపలికెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండగాని వారి మాటలు అతని చెవుల్లో పడ్డాయి. కరుణ తల్లిని తలుచుకొని దుఃఖిస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను స్నేహితుల దగ్గరకు కూడా వెళ్ళలేదు. బండి మీద విసుగు పుట్టే వరకు రోడ్లన్నీ తిరిగి చివరికి ఇల్లు చేరుకున్నాడు. ఇంటికొచ్చేసరికి తల్లి ఎవరితోనో చర్చిస్తుంటే గదిలోకి వెళ్ళబోయాడు. గోపి అని పిలిచింది జగదంబ. గోపి అక్కడి నుండే ఏమిటన్నట్టు చూశాడు. ఇలానా? ఆవిడ చాలా సంతోషంగా ఉంది. గోపి తప్పనిసరిగా వెళ్ళాడు. కూర్చో. వీరు బ్రహ్మానందం గారు, కాకినాడలో ఉంటారు అంటూ ఆయన వివరాలు చెప్పింది. ఆయన గోపిని ఓ గంటసేపు కదలకుండా ఏడ్ష ప్రశ్నలతో చంపుకు తిన్నాడు. చివరికి రావుగారిని కలుసుకోనందుకు తెగ బాధపడిపోతూ మళ్లీ కలుస్తానని చెప్పి జగదంబ గోపిల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే ఆయన కూతురి ఫోటో చూపిస్తూ ఆయన వివరాలు చెప్పబోయింది జగదాంబ. మమ్మీ, ఈ పెళ్లి సంబంధాల గొడవ మానేస్తావా? నేనింటికి రావటం మానేయినా? గోపి చిరాగ్గా అడిగాడు. అదేమిట్రా, పెళ్లి చేసుకోవా? ఈయనకి ఆయన కోటీశ్వరుడు, ఆయన కూతురు బంగారు బొమ్మ. అయినా నేను చేసుకోను, ఖచ్చితంగా చెప్పేశాడు. తల్లి ఎంత బ్రతిమాడినా బాధపడినా గోపి వినలేదు. రాము చిక్కి సగం అయిపోయాడు. కాలేజీకి వెళ్ళాడు, వస్తాడు, పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటాడు. కానీ ఏదీ చదవబుద్ధి కాదు. కరుణ ఆఫీస్కు వెళుతుంది, వస్తుంది, ఇంట్లో పని చూసుకుంటుంది. ఇద్దరూ కలిసి భోంచేసినా విడివిడిగా చేసినా ఇద్దరి మధ్య మాటలేం పెద్దగా ఉండవు. నిద్ర పట్టక ఇద్దరూ దొర్లుతారు. ఈ కొద్ది రోజుల్లో జీవితం చాలా సుదీర్ఘంగా అనిపిస్తోంది కరుణకి. రాముకి చెప్పలేని దిగులు. ఏడుద్దామంటే ఏడుపు రాదు. ఎవ్వరితో మాట్లాడబుద్ధి కాదు. ఎవరు మాట్లాడినా త్వరగా విసుగొచ్చేస్తుంది. కరుణ చూడకుండా కరుణను చూస్తాడు. నిర్లిప్తంగా దిగులుగా ఉన్న ఆ ముఖం చూసేసరికి బాధ కలుగుతుంది. దగ్గరికెళ్ళి మాట్లాడాలనుకుంటాడు. అంతలో ఏదో సంకోచం, భయం. కరుణ ఆ పూట ఒంట్లో బాగుండకపోయేసరికి పడుకుంది. అక్క అంటూ పిలిచాడు రాము ధైర్యం చేసి. ఏంటి, కాలేజీకి వెళ్ళలేదా? అడిగింది. కాలేజీకి వెళ్ళను. నాకు బానే ఉంది, వెళ్ళు.
కొద్ది క్షణాలాగిన రాము అన్నాడు, ఇక చదవాలని లేదు, చదవను. కరుణ రాముని పరీక్షగా చూసింది. రాము తల ఉంచుకొని కూర్చోవటం వల్ల రాము అభిప్రాయం ఏంటో తెలుసుకోలేకపోయింది. ఏం, ఎందుకు? ఇంట్లో ఇబ్బందేమీ లేదు. అయినా చదువు ఆపకుండా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? గోపి ఇప్పిస్తానన్నాడు. కరుణ నిటారుగా అయింది. తను చచ్చే వరకు గోపి తనను సాధిస్తూనే ఉంటాడన్నమాట. అప్పుడు అభిమానం చూపించి రాముకి డబ్బు పిచ్చి కలిగించి కొన్ని అలవాట్లు చేశాడు. తన పలుకుబడితో కాలేజీలో సీట్ ఇప్పించాడు. ఇప్పుడు ఆ చదువు అర్ధాంతరంగా ఉద్యోగం ఆశ చూపించి చదువు ఆపేసి వాడి జీవితాన్ని ఎటూ కాకుండా చేసి తనను సాధించాలనుకున్నాడన్నమాట. కరుణ ఆలోచన చూసి గోపి చాలా మంచివాడు. అవును, నీకు మొదటి పరిచయంలోనే మంచివాడయ్యాడు. అంత మంచివాడు చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగం ఎలా చేయమన్నాడు? నేనే చదవదలుచుకోలేదు. ఏం? రాము మాట్లాడలేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకోవటం గొప్ప విషయమే. ఆ ఆలోచన ఆరోగ్యప్రదమైంది కూడా. కానీ దానికి కావలసినంత సామర్థ్యం సంపాదించుకోవాలిగా. ఒక్క తెలివి, చురుకు, పట్టుదలతో ఉద్యోగాలు దొరికిపోతాయా? అసలు నీ విషయాలు అతనికెందుకు? నీ మీద ఇంత శ్రద్ధ ఎందుకట? మీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకోలేదు. మీరిద్దరూ ఒకే ఏజ్ వాళ్ళు కారు. మీరిద్దరూ మొదటి నుండి పరిచయస్తులు కూడా కారు. హఠాత్తుగా నీ మీద ఇంత దయ, శ్రద్ధ ఎందుకు కలిగిందో తెలుసుకోగలిగావా? కారణాలు లేకుండా ఎవరూ ఏ పని చేయరని మాత్రం తెలుసుకో. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా చదువు మానేసి ఉద్యోగం చేయటానికి కూడా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. 10థ్తోనే ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు? అతన్ని నేనే ఉద్యోగం ఇప్పించమని అడిగాను. అతనికి పలుకుబడి ఉంది. ఎవరిదో ఒకరి రికమెండేషన్ లేనిదే ఉద్యోగం ఎవరిస్తారు? నువ్వు అన్నీ ఆలోచించుకొని అన్ని నిర్ణయాలకి వచ్చేశాక ఇంక నేను చెప్పేదేముంది? నువ్వు పెద్దవాడివయ్యావు. నీకెలా బాగుంటే అలా చెయ్యి. కరుణ అటు తిరిగి పడుకుంది. గోపి తన్ను చివరికంటూ సాధించందే వదలడు. రాము తన విషయం తనకి తెలుసని ఎప్పుడో ఖచ్చితంగా చెప్పేశాడు. తను ఇప్పుడు ఏం చెప్పినా వినడు. రాముతో వాదించి గొడవ పెట్టుకోవటం ఎందుకు అని నిర్లిప్తంగా ఉండిపోయింది. అక్క, ఆ పిలుపు చాలా దీనంగా ఉంది. మనసు బాగుండని కరుణ అది గుర్తించిందో లేదో ఇటు తిరగలేదు. ఆ అంది. నా మీద ఇంకా కోపం పోలేదా? మెల్లగా అడిగాడు. నీ మీద నాకెందుకు కోపం? అది వరకు ఇలాగే మాట్లాడావా? నీకూడా నా మీద కోపమేనా? రాము కంఠం స్థాయి పెరిగింది. అక్కతో అది వరకులా ఉండాలి. అప్పుడే తను సంతోషంగా ఉండగలడు. కానీ కరుణ ప్రవర్తన రాముని వెనక్కి లాగుతుంది. ఈ బాధకి రాము తట్టుకోలేకపోతున్నాడు. రాము, కరుణ ఇటు తిరిగి లేచి కూర్చుంది. ఏమిట్రా? నువ్వు చేస్తానన్న దానికి నేనేం కాదనలేదుగా. ఉన్న ఇద్దరం గొడవలు చేసుకొని నలుగురిలో అల్లరిపాలైతే ఏం బాగుంటుంది చెప్పు? నీ చదువు పాడైపోతుందని అన్నాను. అవును, మనిద్దరం ఇలాగే ఉండేవాళ్ళమా? నా మీద కోపం పోకపోతే 4 తిట్టు, కొట్టు, లేదంటే చెప్పు. నీకు భారం కాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాము కళ్ళు ఎర్రగా అయిపోయాయి. పెదాలు అదురుతున్నాయి. తన బాధని అతి ప్రయత్నం మీద ఆపుకుంటున్నాడు. రాము, నువ్వు నాకు భారం ఏమిట్రా? నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నీకే హఠాత్తుగా నా పద్ధతి నచ్చలేదు. పోనీలే, ఆ విషయాలు మర్చిపోదాం. ఇప్పుడు నీకు ఏం చేయాలని ఉందో చెప్పు అంటూ రాము తల మీద చెయ్యి వేసి రెండో చేత్తో ముఖం తన వైపు తిప్పుకుంది. రాము కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. పై పంటితో కింది పెదవి గట్టిగా నొక్కిపట్టి దుఃఖం ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కరుణ తెల్లబోయింది. రాముని అలా చూసేసరికి కరుణ గుండె చెరువైనట్టయింది. ఏమిట్రా ఇది అంది. కరుణ మనసు భారంగా అయిపోయింది. రాము ఇక నిగ్రహించుకోలేక కరుణ భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. కరుణ తెల్లబోతుంది. కరుణ ఓదారుస్తున్న కొద్దీ రాము కదిలి కదిలి ఏడుస్తున్నాడు. రాము అలా ఏడుస్తుంటే ఇన్నాళ్ళు బిగబట్టి ఆపుకున్న దుఃఖం తోసుకొచ్చింది. రాము పైకి ఏడుస్తున్నాడు. కరుణ మౌనంగా ఏడుస్తుంది. ఇప్పుడు తను పెద్దది. తనని తనే ఓదార్చుకుని రాముని ఓదార్చవలసిన బాధ్యత తన మీదుంది. కరుణ తన దుఃఖాన్ని దిగమింగి రాము తల చెంపలు నిమురుతూ, రాము, ఏమిటిది? ఊరుకో. నీ మీద నాకేమీ కోపం లేదు. నిన్ను విసిగించకూడదనుకున్నా కానీ కోపం లేదు. నువ్వు బాగా చదువుకుని పైకి వస్తే అమ్మ ఆత్మ సంతోషిస్తుంది. నువ్వు ఏ పని చేసినా బాగా ఆలోచించి మరీ చెయ్యి. నువ్వు ఎలా చేయమంటే ఎలా చేస్తాను. ఏడుపు మానినా రాము ఇంకా వెక్కుతున్నాడు. నేను ఈ చదువు పూర్తి చేయమని అంటాను. చేస్తావా?
చేస్తాను. కానీ ఇంకా 2 సంవత్సరాలు. అన్నాళ్ళు నిన్ను కష్టపెట్టాలంటే నాకు చాలా బాధగా ఉందక్కా. 2 సంవత్సరాలేగా? ఇన్ని సంవత్సరాలు గబగబా దొర్లిపోలేదా? 2 సంవత్సరాలంటే ఎంత? కాలంతో మనిషి పరిగెడుతుంటే 2 సంవత్సరాలు నీకు దీర్ఘంగా అనిపిస్తున్నాయా? రాము ఆలోచనలో ఉండిపోయాడు. కరుణ మాట కాదనటం ఇష్టం లేదు. అక్క ఒక్కతి కష్టపడుతుంటే తను హాయిగా చదువుకోవాలంటే మనసొప్పటం లేదు. ఏం రాము, మాట్లాడవే? అక్క, నా మీద కోపం పూర్తిగా పోయిందా? మెల్లగా అడిగాడు. నీ మీద కోపం ఎందుకు? నీ మీద కోపం లేదు. రాము నిట్టూర్చాడు. నీకున్న సహనం నాకెందుకు లేదు. అమ్మ మనసు నొచ్చుకునేంత ఎప్పుడైనా ప్రవర్తించానా? కానీ ఆఖర్న అమ్మకి కోపం తెప్పించాను. రాము గొంతు భారంగా అయింది. అప్పటి పరిస్థితులు అలా వచ్చాయి రాము. అమ్మకి ఎవరి మీద కోపం రాదు. అవన్నీ మర్చిపో. కానీ రాము, నీ స్నేహితులు నీకుంటారు. దానికి నేను కాదన్ను. కానీ మన తాహతు స్తోమతను బట్టి స్నేహం చేస్తే మనసుకి చాలా ఆరోగ్యమని నేను అనుకుంటున్నాను. రాము మనసులో భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు తేలిగ్గా అయింది. ఆ రోజు గోపి సులోచన ఇంటికి వచ్చినప్పుడు కరుణ అక్కడే ఉంది. గోపి హాల్లోకొచ్చే వరకు గోపి రాకని కరుణ గ్రహించలేదు. గోపి కూడా హాల్లోకొచ్చే వరకు కరుణ అక్కడ ఉన్న సంగతి అతనికి తెలియదు. తల్లి చేసిన పలహారం తీసుకుని రావటానికి సులోచనంత క్రితమే తల్లి పిలవగా లోపలికెళ్ళింది. యథాలాపంగా కూర్చున్న కరుణ బూట్ల శబ్దానికి తలెత్తి ఉలికిపాటుగా లేచి నిలబడింది. గోపిని చూసిన కరుణ మరుక్షణం అక్కడ లేదు. కరుణని అనుకోకుండా హఠాత్తుగా అక్కడ చూసిన గోపి క్షణంసేపు అక్కడే ఆగిపోయాడు. అరక్షణమే అయినా కరుణ చూసిన చూపులు గోపి గుండెల్లో చురుక్కున గుచ్చుకున్నాయి. గోపి ప్రవర్తనతో, మాటలతో, చేష్టలతో విసిగి వేసారిన కరుణ మనసు అతని పట్ల నిరసనగా, నిర్లక్ష్యంగా తలెగరేసింది. కరుణని చూడగానే ఉత్సాహంగా తలెత్తిన గోపి మనసు కరుణ నిర్లక్ష్యంగా, నిరసనగా వెళ్లిపోవటంతో ఆశాభంగం పొందిందల్లా ముడుచుకుపోయింది. గుండెల్లో ఏదో తెలియని బాధ కెరటంలా లేచింది. ఇది గోపికి కొత్త అనుభవం. నిరుత్సాహానికి ఇంత శక్తి ఉంటుందని అతను మొదటిసారిగా తెలుసుకున్నాడు. సులోచన ఇంటికి వచ్చినప్పుడల్లా అతని ప్రమేయం లేకుండా అతని కళ్ళు కరుణ కోసం గాలించేవి. అలా గాలించిన ఆ కళ్ళకి సులోచన, ఆమె తల్లి, ఆ ఇంట్లో సామాను తప్ప కరుణ కనిపించలేదు. లోపలికెళ్తున్న కరుణకి పలహారం పట్టుకొస్తూ సులోచన ఎదురుపడింది. కరుణ వచ్చేస్తుంటే, ఏం ఇక్కడే కూర్చుందామా అంది. ఆ అంటూ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంది. సులోచన 2 ప్లేట్లు టేబుల్ మీద పెట్టి వెళ్ళి 2 గ్లాసులతో నీళ్లు తీసుకొచ్చి కూర్చోబోతూ ఆగిపోయింది. సిగరెట్ వాసన వేయటం లేదు అంది. సులోచన కేసి రెప్ప పాటకాలం చూసి తిరిగి ప్లేటు మీదకి చూపులు మళ్లించుకుంటూ ఏమో మెల్లగా అంది కరుణ. గ్లాసులు టేబుల్ మీదుంచి హాల్లోకొచ్చింది. హాలు మధ్యస్థంగా ప్యాంటు జేబుల్లో చేతులుంచుకొని నిలబడి ఉన్నాడు గోపి. నువ్వా? అలా నిలబడిపోయావేంటి? కూర్చో. ఎంతసేపయింది వచ్చి? అని అడిగింది. ఇప్పుడే పొడిగా అన్నాడు గోపికి వెళ్ళిపోవాలనుంది. కానీ సులోచన కూర్చోమనగానే వెంటనే కూర్చున్నాడు. సులోచన లోపలికెళ్ళి గోపి వచ్చాడు కరుణ. అక్కడే కూర్చుందాం. రాకూడదు అంది. నేను ఆంటీతో కబుర్లు చెప్తాను, నువ్వెళ్ళు. కరుణ తన ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. 2 ప్లేట్లతో సులోచన వచ్చింది. గోపి కొద్దిగా తీసుకున్నాడు. ఏమిటి ఈ మధ్య అంత సైలెంట్ అయిపోయావు? సులోచన అడిగింది. మాట్లాడవలసిన మాటలన్నీ అయిపోయాయి. ఇక నీలాంటి వాళ్ళు చెప్పే మాటలు శ్రద్ధగా వినటమే నా పని నవ్వాడు. ఎందుకో ఆ నవ్వు అది వరకులా స్వచ్ఛంగా కనపడలేదు. ఇక నవ్వాలి తప్పదు అన్నట్టుగా అనిపించింది. ఒకరి సొంత విషయాలు తరచి అడగటం సులోచనకి అలవాట్లేదు. ఉన్నట్టుండి గోపి అన్నాడు. ఈ మధ్య నువ్వు చాలా యాక్టివ్గా ఉంటున్నావు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలని నీ ఆప్తుడిగా కోరుకుంటున్నాను. మొదట గోపికేసి తెల్లబోయి చూసింది. తర్వాత నవ్వేస్తూ, నీలాంటి నిర్మలమైన వాళ్ల మధ్య తిరిగి తిరిగి మీ అందరి యాక్టివ్నెస్ నాకు అలవాటై ఉంటుంది అంది. లేదు సులోచన, నిన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సంతోషం కలిగితే ఎగిరిపడవు, దుఃఖం కలిగితే కృంగిపోవు. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవటంలో నీకు నువ్వే సాటి అనిపిస్తుంది. సోఫాలో వెనక్కి జార్లబడుతూ అన్నాడు. ఏమిటో ఈవేళ నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. సంగతేంటో గ్రహించాలన్నట్టు అతన్నే చూడసాగింది. నిజం కాదంటావా? నీలా నిబ్బరం ఉన్నవాళ్లు ఎటువంటి తుఫానైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారు. అయినా నీకా అవసరం ఏముంది? మీ అమ్మా నాన్నకి గారాల బిడ్డవి. నువ్వు కోరుకోవాలే కాని మరుక్షణం నువ్వు కోరుకుంది చంద్రమండలంలో ఉన్న తెప్పించి నీ చేతిలో పెడతారు.
నీ జీవితం ఇలాగే గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిర్మలమైన మనస్సుతో అంది. అది చంద్రమండలంలోనూ దొరకపోతే ఈ భూప్రపంచంలోనే దొరకంది నువ్వెందుకు కోరుతావు? నువ్వు అదే పని చేస్తే నీ మీద అపారమైన ప్రేమానురాగాలు రంగరించి నువ్వు కోరింది సృష్టించైనా ఇస్తారు నవ్వింది. గోపి నవ్వలేదు. అవును సులోచన, వాళ్ళకి నా మీద అంత ప్రేమన్నమాట నిజమే అన్నాడు. గోపి ఉన్నంతసేపు కరుణ లోపలే ఉంది. సులోచన ఖాళీ ప్లేట్లు గ్లాసులు లోపలికి తీసుకొచ్చినప్పుడు కరుణ రా అక్కడ కూర్చుందాం అంది. అవునే అమ్మాయి రా అంటూ సులోచన తల్లి లేచింది. కరుణ రాలేదు. దొడ్లోకి వెళ్ళి పూల మొక్కలు చూస్తూ ఉండిపోయింది. కరుణ అతి మొహమాటస్తురాలు ఏమీ కాదు. ఎక్కువ క్లోజ్గా ఉండకపోయినా నలుగురితో సరదాగానే మాట్లాడుతుంది. ఇప్పుడు గోపి వచ్చినప్పటి నుండి లోపలే ఎందుకు ఉండిపోయిందో అర్థం కాలేదు. ఒకవేళ అప్పుడు గోపి ఉద్యోగం ఇస్తానంటే టీచర్ ఉద్యోగం దొరికిన కారణంగా కరుణ వద్దంది. దానికి గోపి ఏమైనా అనుకున్నాడని బాధపడుతుందేమో. అది పెద్ద కారణంగా అనిపించకపోయినా అదే అయి అనుకుంది. గోపి వెళ్ళిపోయాడు. ఏదో తిక్క, మరేదో విసుగు. ఆ ఊరికి కొత్తవాడైనట్టు అడ్రస్ పారేసుకున్న వాళ్ళ ఊరంతా విసుగు పుట్టే వరకు తిరిగి తిరిగి చివరికి ఇల్లు చేరాడు. త్వరగా ఇంటికి వెళ్దామంటే కూడా అతనికి భయంగా ఉంది. తల్లి పెళ్లి గురించి ఒకటే పోరుతుంది. కాదంటే ఆవిడ కారణం చెప్పమంటుంది. కారణం ఏం లేదంటే నిన్నింత అపురూపంగా పెంచితే నువ్వు ఇచ్చే బహుమతి ఇదా అంటుంది. అందుకు ఇంటికి వెళ్లాలంటే కూడా అతనికి భయంగానే ఉంటుంది. ఇంటికి రాగానే భార్యాభర్తలిద్దరూ బాధించుకుంటున్నారు. గోపి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి కారు వెళ్ళిపోయిన శబ్దమైంది. ఆ వెంటనే జగదాంబ గోపి గదిలోకొచ్చి సంబంధం విషయం చెప్పబోయింది. తలపోటుగా ఉంది మమ్మీ తేల్చేయబోయాడు. ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఎలారా? వాళ్ళని ఎన్నాళ్ళు ఆపుతాం? విసుగ్గా అంది. ఆపకు షర్టు విప్పుకుంటూ అన్నాడు. డాడీతో సమానంగా నువ్వు కక్ష కట్టావా? అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు నిలదీసినట్టుగా అడిగింది. మమ్మీ తల్లి కోపానికి తెల్లబోయాడు గోపి. అవును మరి, నేను ఏ పని చేసినా మీ డాడీకి నచ్చదు. ఆ కల్పన్ని వద్దన్నామని ఈ విషయంలో ఆయన కలగజేసుకోవటమే మానేశారు. నా మాటకి విలువ ఇస్తావని వెర్రి మొహం వేసుకుని ప్రయత్నాలు చేస్తున్నాను. మమ్మీ నాకు తెలియకుండా నిన్ను బాధిస్తే క్షమించు. నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను వదిలి. ఏం కారణమేంటో చెప్పు అనుమానంగా చూసింది. ప్రతి దానికి కారణం ఉండదు. ఇప్పట్లో నాకు ఇష్టం లేదు. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చెప్తాను అనేసి అటు తిరిగిపోయాడు. ఏదైనా సరే అది మనకి అందుబాటులో ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. అది మనకి అందనంత దూరం అయ్యాక దాని విలువ 100 రెట్లు పెరుగుతుంది. దానికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఇచ్చేస్తాం. అది లేకపోతే మనసు శూన్యంగా అయిపోతుంది. జీవితం వ్యర్థం అనిపిస్తుంది. బ్రతుకు నిస్సారం అయిపోతుంది. పంచభక్ష పరమాణాలు భుజించినా వంట పట్టదు. పట్టుపరుపుల మీద పవళించినా నిద్ర పట్టదు. మనసుకు శాంతి ఉండదు. గోపి పరిస్థితి అదే అయింది. కరుణ మూలాన తన ప్రాణ స్నేహితుడు బలైపోయాడని అనుకుని కరుణని వెంటాడి శాంతి లేకుండా చేశాడు. స్నేహితుడి చావుకి కరుణ కారణం కాదని, కరుణ కరుణమూర్తే అని తెలిసి సిగ్గుపడ్డాడు. తన మనసులోనే చాలా వ్యధ చెందాడు. కళ్ళు తెరిచిన గోపి మనసు కరుణని సహృదయంతో చూసింది. జీవితంలో ఢక్కా మొక్కిలు తిన్న కరుణ చాలా దీనంగా ఒంటరిదాన్లా కనిపించేసరికి అతని మనసు కరిగిపోయింది. ఏదైనా సహాయం చేసి తను రేపిన అశాంతిని తొలగించాలని అతని మనసు తహతహలాడింది. అభిమానవతి అతని ప్రవర్తనతో విసిగి వేసారిన కరుణ అతని నీడని కూడా సహించలేకపోతుంది. సులోచన ఇంటికి వస్తూనే కరుణ అక్కడుండాలి అని కోరుకుంటూ వస్తాడు గోపి. తనకి జీవితంలో గోపి ఎదురుపడకూడదని ప్రతినిత్యం కరుణ కోరుకుంటుంది. కరుణ వచ్చేసరికి గోపి బైక్ గాని కారు గాని ఉంటే వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ తను ఉన్నప్పుడు గోపి వస్తే కరుణ ఏదో ఒక వంకతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గోపి తనొచ్చేసరికి కరుణ ఉంటే అతని మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తుంది. తన్ని చూడగానే విముఖంగా కరుణ వెళ్ళిపోయినప్పుడు ఆ ఆశాభంగం వర్ణించరానిదిగా ఉంటుంది. ఒకసారి గోపి సులోచన ఇంటికి వచ్చినప్పుడు సులోచన అప్పుడే స్నానానికి వెళ్ళింది. గోపి పరధ్యానంగా కిటికీ దగ్గర నిలబడ్డాడు. తల వంచుకొని గబగబా వస్తున్న కరుణ వాకిట్లో బైక్ చూసి గిర్రున వెనక్కి తిరిగి వడివడిగా వెళ్ళిపోయింది. కరుణ వెళ్లిన తీరు చూసేసరికి అతని ముఖం మీద చెళ్ళున కొట్టినట్టు బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఆ బాధని అతను ఇముడ్చుకోలేకపోయాడు. ఆ తర్వాత కరుణ
సులోచన ఇంటికి రావటం తగ్గించింది. ఈ విషయం గోపికి తెలిసింది. కరుణ ఆఫీస్‌కెళ్ళే టైంలో అతను ఎదురుపడ్డాడు. కరుణ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళబోయింది. కరుణ కొన్నాళ్లుగా మనసులో ఎంతో అపురూపంగా స్మరించుకుంటున్న ఆ పేరిప్పుడు ఎంతో మృదువుగా అతని పెదవులు దాటి శబ్ద రూపంలో బయటికొచ్చింది. అది కరుణ గ్రహించిందో లేదో అతనితో ఎటువంటి తగువు పెట్టుకోదలుచుకోలేదు. అతనితో వాదనలు, మాటలు కూడా అనవసరం అనుకున్న కరుణ ఆగదలుచుకోలేదు. కరుణ ప్లీజ్, అది 10 మంది తిరిగే దారి. తను మొండిగా వెళ్ళిపోతే అంతకన్నా మొండిగా వెంటబడతాడు అనుకున్న కరుణ ఆగి చివ్వున తలెత్తింది. కరుణ, నా గురించి నీ ప్రాణ స్నేహితురాలింటికి రావటం మానేయటం ఎందుకు? అంతకన్నా నన్ను సులోచన ఇంటికి రావద్దని చెప్పేస్తే పోయేదిగా. అతని కళ్ళల్లో ఏదో బాధ, అదో రకమైన దిగులు. వాళ్ళింటికి రావద్దని చెప్పటానికి నాకేం పట్టింది? కనుబొమ్మలు మూడిస్తూ అంది. నాకేం పట్టిందంటే, ఎప్పుడూ వెళ్లేదానివి ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళటం మానేస్తే అది నా గురించేగా. మళ్ళీ నాతో ఏం తగువు పెట్టుకోవాలని వచ్చావు? కరుణ దెబ్బతిన్నట్టు చూశాడు. అవును, మీరు నాతో మాట కలుపుతున్నారంటే అది నాతో యుద్ధానికి నాంది అన్నమాట. ఇంకా ఏం చేయాలని? ఇంకేం చేయడానికి ఏం మిగిలింది? రాము చదువు మానేలా చేసి వాణ్ణి భ్రష్టుణ్ణి చేయాలని, అది ఒక్కటే మిగిలింది. కరుణ ఆపు, అతను అరిచినట్టుగా అన్నాడు. అతని ముఖం బాధతో విలవిలలాడుతున్నట్టుగా ఉంది. ఆపేస్తాను. ఇక మీ ఆగడాలు సాక్కుండా ఆపేస్తాను. రాముకి మీరే కావాలో నేనే కావాలో తేల్చుకోమంటాను. మీ నీడ వాడి మీద పడకుండా చూస్తాను. లేదంటే అంత దూరంలో తను ఎక్కవలసిన బస్సు వస్తుంది. జనం వేళ్లాడిపోతున్నారు. ఈ బస్సు అందుకోకపోతే తను ఆఫీస్ టైంకి వెళ్ళలేదు. కరుణ నిరసనగా చూసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. గోపికి చెప్పలేనంత దిగులుగా అనిపించింది. నెమ్మదిగా కరుణతో మాట్లాడి తన పొరపాటు ఒప్పేసుకుందామనుకున్నాడు. తను కరుణ విషయంలో పొరపాటు పడ్డాడు. ఆ కోపంలో కరుణని కొన్ని ఇబ్బందులకి గురిచేశాడు. తన వల్ల కరుణ ఇబ్బందులు పడింది. తను చేసిన తప్పు ఒప్పుకోవటంలో అతనికి చిన్నతనం అనిపించలేదు. కానీ కరుణ ఆ అవకాశం ఇవ్వలేదు. కరుణ మీద తనకి కోపం లేదని, తన వల్ల జరిగిన పొరపాటుకి తను పశ్చాత్తాపడుతున్నాడని, కరుణ కోసం ఏం చేయటానికి తను సిద్ధంగా ఉన్నాడని కరుణకి ఎలా తెలుస్తుంది? ఈ అగాధం ఇంతేనా? అది శూన్యంగానే ఉండిపోతుందా? అతని కళ్ళల్లోంచి వెచ్చని ఆవిరి వచ్చింది. మనసంతా నిర్లిప్తంగా అయిపోయింది. తలంతా బరువుగా అయిపోయింది. అది వరకు కరుణ నీడనే భరించలేకపోయేవాడు. ఇప్పుడు కరుణ సమక్షంలోనే గడపాలనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం! ఈ మనసు ఎంత చిత్రమైంది! మనిషి చేత ఎన్ని విన్యాసాలు చేయిస్తుంది, ఎన్ని గిరికీలు కొట్టిస్తుంది. ఒక్కసారిగా ఊహల్లో తేలిపోతుంది. రంగురంగుల కలల్ని సృష్టిస్తుంది. హఠాత్తుగా ముడుచుకుపోతుంది. కరుణకి సహాయం చేయాలనే అభిప్రాయంతో గోపి రాముకి వాళ్ళ ఆఫీస్లోనే తండ్రితో చెప్పి ఉద్యోగం ఇప్పించాలనుకున్నాడు. రాముని డిగ్రీ ప్రైవేటుగా చదవమని కూడా సలహా ఇచ్చాడు. రాముకి సలహా నచ్చింది. వచ్చిన అవకాశం వదులుకోవటం తెలివి తక్కువతనమే అనుకున్నాడు. అక్కగారికి చెప్తే కరుణ ఒప్పుకోలేదు. ఇది గోపి తన మీద కసితో ప్లాన్ ప్రకారం చేస్తున్న పనే అనుకుంది. కరుణ సాధారణంగా ఎవరినీ త్వరగా అపార్థం చేసుకోదు. గోపి తన విషయంలో మంచి పని చేస్తాడంటే అస్సలు నమ్మలేదు. నా మీద నమ్మకం లేకపోయినా నా మీద ఆధారపడ్డాననే భావన నీకున్నా ఆ ఉద్యోగంలో చేరు. నా మీద నీకు నమ్మకం ఉంటే హాయిగా చదువుకో అంది. రాముకి బాధతో కూడిన కోపం వచ్చింది. అక్క ఎక్కడో పిచ్చిది. డిగ్రీ అయిపోతే ఉద్యోగం వచ్చి ఒళ్ళో వాలిపోతాయనుకుంటుంది. తనెంత కష్టపడింది. ఆ రోజులప్పుడే మర్చిపోయిందా? తనింకా చిన్నపిల్లవాడనుకుంటోంది. వచ్చిన అవకాశం వదులుకుంటే మళ్ళీ వస్తుందా అని బాధపడ్డాడు. కరుణకి కొన్నాళ్లు పోయాక నచ్చ చెప్పాలని అనుకున్నాడు. గోపిని కొన్నాళ్ళు టైం ఇమ్మని అడిగాడు. ఇందులో టైం ఏం లేదు. ఎప్పుడు ఉద్యోగం చేయాలనిపిస్తే అప్పుడు చేరిపో అన్నాడు గోపి. కరుణ కసురుకున్నందుకు గాని నిందించినందుకు గాని అతను కోపగించుకోలేదు. అది వరకు చిన్న మాటంటే ఎగిరిపడే గోపి ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని తర్కించి మరీ ఆలోచిస్తున్నాడు. స్నేహితులకి నచ్చచెప్పి ధైర్యం చెప్పినా సొంత బిజినెస్ వాయిదా వేశాడు. డాడీతో చెప్పి మీకు షేర్లు ఇప్పిస్తానని వాగ్దానం చేశాడు. రావు గారు బొంబాయి నుండి వచ్చేసరికి గోపిని ఆఫీస్లో చూసి తెల్లబోయారు. తండ్రి ఏరోడ్రోమ్ నుండి సరాసరి ఆఫీస్కొచ్చారని తెలిసి మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వచ్చి వివరాలు చెప్తాను ఎంతో బాధ్యత గలవాడిలా హుందాగా అన్నాడు. ఇది కళా నిజమా అనిపించింది రావుగారికి.
ఆయన సంతోషంతో పొంగిపోయారు. కొడుకులోని ఏదో కొత్త మార్పు గమనించారు. ప్రకాష్ చెల్లెలి పెళ్లి. కరుణని పిలుస్తూ సులోచన్ని కూడా తన చెల్లెలి పెళ్లికి ఆహ్వానించాడు. ప్రకాష్ తల్లి కరుణని ఆ రోజు పెళ్లివారితో రావడం కాదు. కరుణ, 4 రోజుల ముందే రావాలి. గోమతి పనంతా నీదే. నీ స్నేహితురాల్ని కూడా తీసుకురావాలి అంది. నువ్వెళ్ళు. అసలు పెళ్లికే రావాలా వద్దా అని అనుకుంటుంటే అంది సులోచన. నేను మాత్రం 4 రోజుల ముందే వెళ్తానా? ఆ రోజు ఉదయమే వెళ్ళక తప్పదు. నిన్ను తీసుకెళ్లకుండా వెళ్తే నన్ను కూడా రానియరు. కరుణ నవ్వింది. అబ్బా, ఎన్నాళ్ళకి నవ్వావు అంది సులోచన. నాకు నవ్వాలనే ఉంది. నవ్వు నవ్ నువ్వు నవ్విస్తే సులోచన్ని చూస్తూ అంది. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నీ నవ్వుకి నా జీవితంతో ముడిపెట్టుకోకు. కరుణ నుండి చూపులు మళ్లించుకుంటూ అంది. మన జీవితం మన చేతుల్లో ఉందని నువ్వెన్నిసార్లు అనలేదు సులోచన? ఆ నమ్మకంతో ఇన్నాళ్ళు ఇంత ధైర్యంగా ఉండి ఇప్పుడు ఎందుకింత బేలవైపోతున్నావు? నేనిలా బ్రతికేయగలనన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి కనుక. మంచిదే, నేను కాదనటం లేదు. కానీ నీ తప్పేం లేనప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? శిక్షగా నేను అస్సలు భావించటం లేదు. ఆ మాటంటే నాకు చిరాకు కూడా. అలాంటప్పుడు ధైర్యంగా ముందుకు అడుగెయ్యి. ధైర్యంతో చక్కదిద్దుకున్న నీ జీవితానికి నువ్వే మెరుగులు దిద్దుకో. శిక్ష కాదంటూనే మౌనంగా శిక్ష అనుభవిస్తున్నావంటావు. సులోచన మాట్లాడలేదు. చేతిలోని పేపర్ వెయిట్ని అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయింది. ఏం మాట్లాడవే? నేనన్నది కాదంటావా? రెట్టించినట్టుగా అడిగింది. నాకు ఇలాగే హాయిగా ఉంది కరుణ. నన్ను ఇలాగే ఉండని. సులోచన కనురెప్పలెత్తలేదు. సులోచన మనసులో ఉండే అభిప్రాయం ఏమిటో కరుణకి అర్థం కావటం లేదు. సులోచనది ఒకరికి భయపడే తత్వం కాదు. ఏమైనా సందేహాలున్నాయేమో, అదే అయి ఉంటుందనుకుంది. పెళ్లి టైంకి వస్తానన్న సులోచన్ని ఒక రకంగా బలవంతంగా తీసుకెళ్ళింది కరుణ. వెళ్తూనే కరుణ ఆ ఇంట్లో కలిసిపోయింది. సులోచన ఇబ్బందిగా నిలబడిపోయింది. అప్పుడే బయట నుండి వచ్చిన ప్రకాష్ కరుణ రాకకి సంతోషించాడు. అతని కళ్ళు ఇంకెవరి కోసమో వెతికి నిరాశ చెందాయి. ఇది గ్రహించిన కరుణ మనసులోనే నవ్వుకుంది. తెచ్చిన బట్టలు బీరువాలో పెడదామని వచ్చిన ప్రకాష్కి ఏ పని చెయ్యాలో తెలియక ఇబ్బందిగా నిలబడిపోయిన సులోచన కనపడేసరికి అతని కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగొచ్చింది. ఏమిటి, మీరొచ్చారా? అన్నాడు, తన సంతోషాన్ని ఏమాత్రం పైకి కనపడకూడదని శతవిధాలా ప్రయత్నిస్తూ. సులోచన జవాబుగా చిరునవ్వు నవ్వింది. ఎప్పుడూ హుందాగా చెక్కుచెదరని వ్యక్తిత్వంతో ధైర్యంగా ఉండే సులోచన అచ్చు సామాన్య ఆడపిల్లలా బిడియంగా నిలబడింది. కరుణ ఆ రోజు సులోచనని పట్టించుకోలేదు. ఇటు పెళ్లి కూతురికి అటు ప్రకాష్ తల్లికి సహాయం చేయటంలో నిమగ్నమైపోయింది. సులోచన భోజనాల టైం వరకు కొత్తగా నిలబడినా ఆ తర్వాత కరుణ వెనకాలే తిరిగి సహాయం చేయసాగింది. ఒక్క పూట పెళ్ళైనా పెళ్లి ఏ గొడవలు ఎటువంటి పేచీలు లేకుండా జరిగిపోయింది. పెళ్లివారు వెళ్ళిపోగానే కరుణ సులోచన వచ్చేస్తుంటే ప్రకాష్ తల్లి, మీరిద్దరూ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. ఇద్దరికిద్దరే ముచ్చాల్లాంటి పిల్లలు అంది మెచ్చుకోలుగా. ప్రకాష్ ఇద్దరినీ ఉద్దేశించి థ్యాంక్స్ చెప్పాడు. వీళ్ళిద్దరూ వచ్చేసరికి రాము ఇక్కడే ఉండటం వల్ల సులోచన ఇక్కడే పడుకోమంది. ఇక అప్పుడు ఇంటికెళ్లే ఓపిక లేక కరుణ సరే అంది. అలసి ఉన్న కరుణకు వెంటనే నిద్ర పట్టేసింది. కానీ సులోచనకి నిద్ర పట్టలేదు. అలవాటు లేని పని చేయటం వల్ల శరీరం అలసిపోయినా మనసు చేసే అలజడికి సులోచనకి నిద్ర రాలేదు. 25 సంవత్సరాలు దాటి 30లో అడుగు పెడుతున్నా ఇన్నాళ్ళు తను గీచిన గీటు దాటకుండా బుద్ధిమంతురాల్లా విన్న మనసు ఇప్పుడు ధైర్యంగా తలెత్తి ప్రశ్నిస్తుంది. నీ ధైర్యం ఏమైంది? నీ తెలివితేటలు అందరూ సామాన్యమైన ఆడపిల్ల లాంటివేనా అని. తన గుప్పెట్లో పెట్టుకున్న మనసుని కదిలించింది ఎవరు? ఇంకెవరు? ఇంత శక్తి అతనిలో ఎక్కడుంది? కదిలిపోయే బలహీనత తనలో ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుంది? ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది సులోచన. సులోచన లేచేసరికే కరుణ వెళ్ళిపోయింది. గోపి 4 రోజులు ప్రయత్నించగా కరుణ కనపడింది. కానీ కూడా ఎవరో ఉన్నారు. ఎవరు? గోపి కనుబొమ్మలు ముడిచి చూశాడు. చామన ఛాయగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. హుందాగా ఉన్నాడు. అతను నడుస్తూ ఏదో చెప్తుంటే కరుణ నవ్వుతుంది. ఎప్పుడూ దిగులుగా దీనంగా ఉండే కరుణ ముఖం తేటగా ఉంది. ఎవరతను? అతనికి హఠాత్తుగా ఏదో తట్టింది. ప్రకాష్ అంటే ఇతనేనా? సులోచన 2-3 సార్లంది ప్రకాష్ చాలా సహాయం చేశాడని. కరుణ తల్లిపోయినప్పుడు, కరుణకి జ్వరం వచ్చినప్పుడు ప్రకాష్ చాలా సహాయం చేశాడని.
అతనికి ఒక్కసారిగా ఒంట్లో శక్తి అంతా అదృశ్య శక్తి ఏదో హరించేసినట్టయింది. వెళ్ళిపోదాం అనుకున్నాడు. అలా అనుకుంటూనే మళ్ళీ తల తిప్పి చూశాడు. అతను వెళతానన్నట్టు చేయి ఊపాడు. కరుణ సరే అన్నట్టు తలూపి చిన్నగా నవ్వింది. గోపికి నిరుత్సాహంతో కూడిన దిగులు మనసంతా ఆవరించింది. అయినా చెప్పేద్దాం. ఒక భారం దించుకున్నట్టు అవుతుంది. వింటే వింటుంది, లేకపోతే లేదు అనుకున్నాడు. కరుణ పక్కనే బండి ఆపుతూ కరుణ అన్నాడు. ఎంతో మృదువుగా పిలవాలనుకున్నాడు. కానీ బాధగా పలికాడు. పరగ్గా తల వంచుకొని నడుస్తున్న కరుణ ఉలికిపాటుగా తలెత్తింది. నీతో మాట్లాడాలి. మీరు నాకేం చెప్పద్దు. నన్నిలా ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెంటాడి వేధిస్తే మీ కసి తీరుతుంది కోపంగా అంది. నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. అతని కళ్ళల్లో చెప్పలేనంత దిగులు, అతని గొంతులో చెప్పలేనంత బాధ. కరుణని ఎక్కడికైనా తీసుకెళ్లిపోయి, కరుణ, ఇది అసలు సంగతి. రూప చెప్పే వరకు నిన్ను చాలా అపార్థం చేసుకున్న మాట నిజమే. కానీ రూప చెప్పిన క్షణం నుండి నేనెంత బాధపడుతున్నానో నువ్వు ఊహించనైనా ఊహించవు. నన్ను నమ్ము అని చెప్పేయాలనిపించింది. అవును, చాలా పొరపాటుగానే అర్థం చేసుకున్నాను. మొదట్లో అందరిలాంటి వాడివి కాదని అనుకున్నాను. కానీ అందరికన్నా నువ్వే చాలా ప్రమాదకరమైన మనిషివని చాలా త్వరలోనే తెలుసుకున్నాను. వాళ్ళంతా కల్లాకపటం తెలియని వాళ్ళు. ఉన్నదున్నట్టుగా బయటపడిపోయారు. మరి నువ్వు తడిగుడ్డతో గొంతు కోసే రకం. మనిషిని నీడలా వెంటాడి పీల్చి పిప్పి చేసే రకం. కరుణ, అతను బాధగా కోపంగా అరిచాడు. ఇక నన్నేం చేయలేక నా తమ్ముణ్ణి పట్టుకున్నావు. ఆ బాధతోనే నా తల్లి కళ్ళు మూసింది. ఇంతవరకు నీ మాయమాటలు వాడు నమ్మాడు. ఇప్పుడిక వాడు నమ్మడు అనేసి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కరుణ వెళ్లిన వైపు విరక్తిగా చూడటం మినహా గోపి ఏం చేయలేకపోయాడు. ఇంటికి వెళ్లబోయేవాడు మనసు మార్చుకుని సులోచన ఇంటికి వచ్చాడు. సులోచన అప్పుడే బయటికి వెళ్లబోతుంది. గోపి ఆగిపోయాడు. రారా, కరుణ ఇంటికి వెళదామని బయలుదేరాను. ఎవరో స్వాముల వారు వచ్చారంటే అమ్మ పక్కవాళ్లతో వెళ్ళింది. ఒక్కదానికి బోరు కొట్టింది. సులోచన కేసి కొత్తగా చూశాడు. కరుణ దగ్గరలోకి వచ్చాక నాకు బోరు కొట్టడం అనే అలవాటు వచ్చింది. నవ్వేసింది. సులోచనకి ఈ మధ్య ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంటుంది. అది వరకు ఒంటరిగా ఉండటంలోనే ఎంతో హాయిగా అనిపించేది. సులోచనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సులోచన బంధువులు ఎవరిళ్ళకి ఎప్పుడూ వెళ్ళదు. అందరూ సులోచనని విమర్శించేవారే కానీ అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు. చాలా దగ్గర బంధువుల ఇళ్లలో పెళ్లికి సులోచన తల్లి వెళుతుంది. సంతోషంగా వెళ్ళిన మనిషి మొహం ముడుచుకుని వస్తుంది. అక్కడ ఎవరో విమర్శించారని సులోచన గ్రహిస్తుంది. ఏం జరిగిందని సులోచన అడగదు. అలా అడిగితే ఆవిడ పెద్ద పంచాంగం విప్పుతుంది. అడగకపోతే తనెంత బాధపడుతున్నా కూతురికి చెప్పలేదని ఓ 10 రోజులు ఆ కోపాన్ని ఇంట్లో గిన్నెల మీద చూపిస్తుంది. నువ్వు బోర్ అన్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వెళ్ళిరా, ఇంటికెళ్తూ వచ్చాను. అర్జెంటు పని లేకపోతే కూర్చోకూడదు. నీతో మాట్లాడినా నాకు బోరు కొట్టదు అంటూ తలుపులు తెరిచింది. ముందు చల్లని నీళ్ళిచ్చి ఆ తర్వాత కబుర్లు చెప్పు అన్నాడు. సులోచన నీళ్లు తీసుకొచ్చేసరికి గోపి 2 కుర్చీలు బయట వరండాలో వేశాడు. సులోచన మితంగా మాట్లాడినా సులోచన మాట్లాడుతుంటే మనసు సేద తీరినట్టుగా ఉంటుంది. అంత క్రితమే కరుణ ఆరోపణలతో కలత చెందిన మనసు సులోచన మాటలతో సేద తీరినట్టు అనిపించింది. ఉన్నట్టుండి సులోచన కరుణ సంగతి తీసుకొచ్చింది. నిజంగా కరుణకి ఉన్న సహనం ఎవరికీ ఉండదేమో అనిపిస్తుంది. తల్లిపోయాక కరుణ చాలా బేలగా అయిపోయింది అంది. కొంతమంది మంచి రోజులు వచ్చినా ముందుకి అడుగు వేయరు. అలాంటి వాళ్ళని ఎవరూ మార్చలేరు. వాళ్ళకి తెలియనన్నా తెలియాలి, తెలియకపోతే చెప్తే వినాలి. సులోచన నుండి చూపులు మళ్లించుకున్నాడు. గోపి అన్నదేనికో సులోచన గ్రహించింది. రాముకి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే కరుణ రాము మీద మమకారంతో ఒప్పుకోలేదు. అది వరకు కరుణకి ఇస్తానన్న ఉద్యోగం మరో కారణంతో వదులుకొని అటూ ఇటూ చెడింది. ఈ రెండూ దృష్టిలో పెట్టుకుని గోపి అలా అన్నాడనుకుంది. తను కష్టపడినట్టుగా తమ్ముడు కష్టపడకూడదని కరుణ అభిప్రాయం. గోపి రాముకి నన్ను చెప్పమని ఎంతో ఇదిగా అడిగాడు. ఎంత నచ్చజెప్పినా రాము మీద వెర్రి ప్రేమతో కరుణ అంగీకరించటం లేదు. అది వెర్రి ప్రేమ కాదు, మొండితనం. ప్రేమ ఉన్నవాళ్లు అభిమానించిన వాళ్ల భవిష్యత్తుని పాడు చేయరు. తను అనుకున్నదే అవ్వాలి, తను ఆలోచించిందే న్యాయం అనే మొండివాళ్లు ఇలా మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వాళ్ళు పట్టుదల, మొండితనం ఎదుటి జీవితాల మీద ఎలా దెబ్బతీస్తుందో, ఎంత గట్టి దెబ్బతీస్తుందో కాస్తైనా ఆలోచించరు. 2 చేతులు తల వెనక్కి పెట్టుకుని వెనక్కి జార్లబడుతూ అన్నాడు. సులోచన అంత లోతుగా
అతను ఆలోచించి మాట్లాడుతుంటే తెల్లబోయి చూసింది. ఎప్పుడూ హుషారుగా వచ్చి నవ్వుతూ 4 మాటలు చెప్పి హడావిడిగా వెళ్ళిపోయే గోపి తీరిగ్గా కూర్చుని విమర్శగా ఆలోచించి మాట్లాడుతుంటే వింతగా చూసింది.